వాస్తవానికి దానం కడియంతో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. అటు ఆయా పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని స్పీకర్కు సూచించాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సాక్ష్యాలు తీసుకొని ఇటు స్పీకర్ కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఈ విచారణలో ఏం తెలిసిందంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, పార్టీ మారినట్టు కూడా స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏ విధమైన తీర్పు అంటే, మరి ఈ తీర్పుని ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కడియం శ్రీహరి కనపడలేదా, కడియం శ్రీహరి పార్టీ మారినట్టు స్పీకర్కు కనపడట్లేదా, అటు ఆయన పార్టీ మారిండు, ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్లోకి పోయిండు, గెలిపించుకుంటూ అది తెలియదా మీకు ప్రచారాలు చేసిండు. అయితే పార్టీ మారకపోతే బీఆర్ఎస్ పార్టీ భవన్కి రమ్మానండి, అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కావాలి కదా, ఎందుకు కావట్లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు దాన నాగేందర్ కూడా పార్టీ మారి అటు ఎంపీ టికెట్కి పోటీ చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా స్పీకర్ కనపడాలంటూ బీఆర్ఎస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓవరాల్గా మొత్తం మీద ఇది ఇక ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు దాకా వేటు పడుతుంది అంటూ అనుకున్న నేపథ్యంలో ఒక కొలిక్కి వచ్చింది. మరి ఇక చూడాలి తదుపరి ఇలాంటి స్పీకర్ నిర్ణయానికి బీఆర్ఎస్ శ్రేణులు మరి ఎట్లా స్పందిస్తారు, మళ్ళీ పార్టీ ఎట్లా ముందుకు పోతారో అనేది కూడా చూడాలి. మరి ఈ విధంగా పార్టీ మారలేదా, మరి నిజంగానే ఎంపీ టికెట్కి పోటీ చేసినప్పుడు కూడా దాని గురించి కూడా ఏం మాట్లాడుతుందంటే దాని వచ్చింది, నేను పోటీ చేసిన మాట నిజమే కానీ ఆ సభ్యత్వం తీసుకోకుండా పోటీ చేశానంటూ కూడా మాట్లాడుతున్నాను. మరి ఇది పార్టీకి సభ్యత్వం తీసుకోకపోతే ఆ పార్టీ మీద మరి ఏ బీఫామ్ మీద పోటీ చేసిండో మరి ఆ దాని నాగేందర్కి తెలియాలి, ఆ స్పీకర్ గారికి తెలియాలి కూడా, దాన్ని కూడా చూడాలి. మరి దీన్ని ఇక ఇరాన్పై యుద్ధం